ప్రపంచంలో ఉన్న మొత్తం ధనవంతుల లిస్ట్ తీసుకొని వారిని కేటగిరీ ప్రకారం డివైడ్ చేస్తే ఆ లిస్టు ఎలా ఉంటుంది అంటే అందులో 76% ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు. అంటే ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్ ఇలాంటి వారు అనమాట. 12% ఇన్వెస్టర్స్ ఉంటారు. అంటే వారన్ బఫెట్ లాంటి వారు. 8% అథ్లెట్స్ ఉంటారు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ ఇలాంటి వారు అనమాట. ఇంకా 4% ఆర్టిస్టులు ఉంటారు. అంటే అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ ఇలాంటి వారు అనమాట. ఇక 0% మాత్రమే మనలాంటి ఎంప్లాయీస్ ఉంటారు. అయితే చాలా మందికి ఇప్పటికీ తెలియని విషయం ఏంటంటే ఉద్యోగం చేస్తూ కూడా బిజినెస్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. అది కూడా డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా, అంటే స్లీపింగ్ పార్ట్నర్ లాగా అనమాట. అది స్టాక్ మార్కెట్ ద్వారానే సాధ్యం. మనం డబ్బులు పెడతాం కానీ మన టైం గానీ శ్రమను గానీ వృధా చేసుకో. మన తరపున ఆ పని వేరెవరు చేస్తూ ఉంటారు. మన తరపున వారు వేరు కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఆ కంపెనీలు స్టార్టింగ్ ఫేజ్ లో ఉన్నాయనుకోండి, అప్పుడు రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు స్మాల్ క్యాప్ కంపెనీలు. అలా కాకుండా కొన్ని కంపెనీలు చాలా సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్ అయ్యి వారి బిజినెస్ బాగా నడుస్తూ ఉంటుంది. అలాంటి కంపెనీల్లో రిస్క్ తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు లార్జ్ క్యాప్ కంపెనీస్. అయితే కొన్ని కంపెనీలు ఎలా ఉంటాయంటే మంచి గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది కానీ పూర్తిగా ఎస్టాబ్లిష్ కావడానికి కాస్త సమయం తీసుకుంటాయి. అలాంటి కంపెనీలో గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది, రిస్క్ ఉన్నా కూడా తక్కువగా ఉంటుంది. వాటిని మనం మిడ్ క్యాప్ కంపెనీస్ అని అంటాం. ఎవరైతే రిస్క్ తక్కువగా తీసుకొని గ్రోత్ ఎక్కువగా కోరుకుంటారో వారికి మిడ్ క్యాప్ కంపెనీలు ఉత్తమ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ మొమెంటం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మిడ్ క్యాప్ కంపెనీలు ఈ రోజు స్టార్స్ అయితే రేపటి సూపర్ స్టార్స్ అవుతాయి. ఇదంతా పక్కన పెడితే ఒక కామన్ ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్ లో అప్పుడప్పుడే అడుగు పెడుతున్న ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, ఇలాంటి మంచి కంపెనీలు కనిపెట్టడం కష్టంతో కూడుకున్న పని. ఇంతకుముందు మనం ఎన్నో వీడియోలో చెప్పుకున్నట్టు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసేవారు మొదటగా ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ఉత్తమమైన పని. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటో ఇప్పుడు బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఒక కంపెనీ యొక్క ఇండెక్స్ ఫండ్ ఉందనుకోండి, అది ఎన్ఎస్సి నిఫ్టీ ఇండెక్స్ ను ట్రాక్ చేస్తుంది అనుకోండి. అప్పుడు ఆ ఫండ్ పోర్ట్ఫోలియో ఎలా ఉంటుంది అంటే ఇండెక్స్ లో ఉన్నట్టుగానే ఇందులో కూడా 50 స్టాక్స్ ఉంటాయి, అదే నిష్పత్తిలో ఉంటాయి. అందువల్ల ఈ ఇండెక్స్ ఫండ్ లో వచ్చే రిటర్న్స్ కూడా ఎన్ఎస్సి నిఫ్టీ ఇండెక్స్ లో వచ్చే రిటర్న్స్ కు దాదాపు సమానంగా ఉంటాయి. అదే విధంగా ఇంకొక ఉదాహరణ చూస్తే ఒక కంపెనీ యొక్క ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ను ట్రాక్ చేస్తుంది అనుకోండి. అప్పుడు ఆ ఫండ్ పోర్ట్ఫోలియో ఎలా ఉంటుందంటే ఇండెక్స్ లో ఉన్నట్టుగానే ఇందులో కూడా 150 స్టాక్స్ ఉంటాయి, అదే నిష్పత్తిలో ఉంటాయి. ఈ 150 స్టాక్స్ ఏంటి అంటే ముందు చెప్పుకున్నట్టుగా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్న 101 నుండి 250 ర్యాంక్ వరకు ఉన్న 150 కంపెనీలు. అయితే మనం ఇదే నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ తీసుకొని అందులో ఎక్కువ మూమెంట్ ఉన్న 50 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశమే ఇప్పుడు మన ముందుంది. అదేంటి అంటే టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన ఒక ఎన్ఎఫ్ఓ, దాని పేరు మిడ్ క్యాప్ మొమెంటం ఇండెక్స్ ఫండ్. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది నమ్మకానికి మారుపేరైన టాటా సంస్థ నుండి వచ్చిన ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. ఇందులో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఏఐఏ గ్రూప్ లిమిటెడ్ భాగస్వాములుగా ఉన్నారు. టాటా ఏఐఏ లైఫ్ యొక్క ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 1,00,000 కోట్లకు పైగానే ఉంది. అంటే కస్టమర్లకు ఈ బ్రాండ్ పైన గానీ వీరి ఉత్పత్తుల పైన గానీ ఎంత విశ్వాసం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే టాటా ఏఐఏ లైఫ్ యొక్క సాల్వెన్సీ రేషియో కనుక చూస్తే అది 31 మార్చి 2023న 186% గా ఉంది. అంటే ఇది ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న కంపెనీ అని మనకు అర్థమవుతుంది. ఈ మిడ్ క్యాప్ 150 మొమెంటం 50 ఇండెక్స్ ఫండ్ అనేది ఇప్పుడు ₹10 ఎన్ఏవితో అవైలబుల్ గా ఉంది. అయితే ఈ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయాలంటే ఇంకా 2 రోజులు మాత్రమే టైం ఉంది. కాబట్టి మీరు చాలా త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయడం కోసం క్రింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చే లింక్ ను క్లిక్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రారంభించవచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా టాటా ఏఐఏ లైఫ్ ఎన్ఎఫ్ఓ అనేది 150 మిడ్ క్యాప్ కంపెనీలో నుంచి టాప్ 50 కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఫండ్ మేనేజరు తన ఇష్టానుసారంగా పక్షపాతంగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఇందులో ఉండదు. అందుకే ఇందులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసే 50 కంపెనీల్లో 50 స్టాక్స్ లో ఏదైనా పెర్ఫామ్ చేయకపోతే దాన్ని వెంటనే ఫండ్ లోంచి తీసేస్తారు, ఇంకొక మంచి కంపెనీని అందులో యాడ్ చేస్తారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ ఫండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటం 50 ఇండెక్స్ ను రెప్లికేట్ చేస్తుంది కాబట్టి అందులో రిటర్న్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. గత 5 సంవత్సరాలు
సంవత్సరాల్లో ఈ ఇండెక్స్ 33.3% రిటర్న్స్ ను, గత 10 సంవత్సరాల్లో ఈ ఇండెక్స్ 28.6% రిటర్న్స్ ఇచ్చింది. అంటే మనం ఇన్వెస్ట్ చేయబోయే ఈ ఫండ్ లో కూడా అంతే రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఎలా ఉండొచ్చు అంటే, మీరు నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఫండ్ లో 2014 సంవత్సరంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే గనక ఇప్పుడు అంటే 10 సంవత్సరాల తర్వాత మీకు 12x రిటర్న్స్ వచ్చి ఉండేవి. ఈ టాటా ఏఐఐ లైఫ్ ఎన్ఎఫ్ఓ లో ఉన్న ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్ మాత్రమే కాదు, మీరు కట్టే మంత్లీ ప్రీమియం కు 120 రెట్ల లైఫ్ కవర్ లభిస్తుంది. ఇక ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, మీరు కట్టే ప్రీమియమ్స్ పై సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. అలాగే సెక్షన్ 10(10D) ప్రకారం మీకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ పై కూడా ట్యాక్స్ పడదు. మీరు గనక యాన్యువల్ ప్రీమియం 2.5 లక్షల లోపు కట్టి ఉన్నట్లయితే. ఇక మీరు ఈ ఎన్ఎఫ్ఓ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు పెద్ద అమౌంట్స్ అవసరం లేదు. కేవలం నెలకు 2000 రూపాయలు కట్టుకుంటే సరిపోతుంది. ఇక చివరిలో ఎన్ఆర్ఐ కస్టమర్ల విషయానికి వస్తే, వారు ఈ ఎన్ఎఫ్ఓ లో ఎంత అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దేశ అభివృద్ధిలో వారు కూడా పాలు పంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఎన్ఆర్ఐ ఈ ప్లాన్ లో నెలకు 18,000 కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే అతడు దాదాపు 2 కోట్ల రూపాయల వరకు రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. మీరు ఈ ఎన్ఎఫ్ఓ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఇంకా 2 రోజులు మాత్రమే టైం ఉంది. కాబట్టి మీరు వెంటనే క్రింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ ను క్లిక్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రారంభించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.